తెల్లారలేదా? ఇక లేతా కదా, ఎంతసేపు అంటావు? ఏం మొత్తుకుంటానవే? లేవనా? రాత్రి అంతా దోమలు కొట్టుకుంటానికే సరిపోయా. నిద్ర అవ్వట్లేదు, మన్ను అవ్వట్లేదు. కొట్టుకోంగ కన్నంటుకున్నది. చల్లగా వందామంటే జల్లే తెల్లారిందా? తెల్లారలే, ఇప్పుడే పొద్దుగుకుతుంది. అయ్యో, పొద్దుగాలనే పరిగాసం ఆడబడుతుంది నాతోని. నేనేమన్నా పరిగాసకాల లెక్కనే ఉంటాయి. సరే గాని కరెంటు పెట్టరావా? ఈ ఆటిస్తుంది పొద్దటి కరెంటు. మా పోతే నాకు తెలియదా? చాయ్ పెట్టినవా? ఇంకా పాలు తేలే. రమేష్ గాని లేపు, పోయి పాలు తెస్తాడు. రమేషు, ఓ రమేషు, ఓ పోడా లే రాదురా. ఎంతసేపు అంటావు? నడియాం రాత్రి దాకా టీవీ చూడకురా అంటే వినవా? పొద్దుగా లేవా? లే లే లేచి గా మళ్ళకి ఇంటికి పోయి పాలు లేపు. మళ్ళీ అన్ని నీళ్లు కలిపిన పాలు పోతుంది. చాయ్ మంచుకుంటలేదు, ఏం మంచుకుంటలేదు. మళ్ళీ అంటే అర్రపోడా? నీకన్నా పెద్ద చిన్నదా? మళ్ళక్క అనాలే. దాని ముంగడికి ఇట్లానే దవడపోని జరుగుతుంది. అయినా అమ్ముకుంటోళ్ళు పిన్నట్టు పోతారా? ఏవో పోతే తేపో, ఇన్ని నీళ్ళు కలుపుకోరా. ఈ పోరంతో గోసనే ఉన్నది. ఊళ్ళో మా పేరు ఖరాబ్ చేయమంటే. బాగానే పేరు ఖరాబ్ చేస్తాను మీరు. సక్క పోయి సక్కరా. తొవ్వలు ఎవరితో లొల్లి పెట్టుకోకు, ఎవరు జోలుకోకు. జల్దిరా, నాన్న కరెంటు కడుకోతాడు. జల్లాట ఓ పోడా, పండ్లు మంచిగా నాలుక మంచిగా రాయి. పండ్లు బంగారు రంగు వస్తున్నాయి, కొంచెం గట్టిగా ఊసిపోయే పనులేనే, ఎట్లా చదువుతాయండి? చెప్పింది చేయక నడువెందుకు మాట్లాడతావురా? మీ ఇద్దరితో గోసే ఉన్నది నాకు. ఈ పోరడు ఎట్లా రేపు వస్తాడో ఏందో. చెట్టోటైతే ఇత్తోటైద్దా అవ్వలెక్క కొడుకు. అయ్య లక్షణాలు ఏం రాలే, అన్ని అవ్వ లక్షణాలు వచ్చినాయి. గష ఎక్కడ డబ్బా దేపు. అన్నీ తెచ్చుకోవా అనే? పని తక్కువ, ఎగిరం ఎక్కువ. 4 అడుగులు నడుచడానికే యాష్టకత్తుందా? పానం సుఖానికి వచ్చింది పో. నిన్ను చేసుకున్నాక నా సుఖం గంగలు కలిసింది పో. సుఖమాట సుఖం. నేను కూర్చుండి తింటాను. తీ చక్కెర తక్కువ వేసినావే. ఇగో పట్టు. ఓ పోడా, ఇంటికాన్నే ఉండు. ఇవాళ లేవలన్న రమేష్ గారు కొట్టిండు తిట్టిండు అని ఇంటికి రావాలే. ఈపు సాపు చేస్తా బిడ్డ. అని అవతలు పోనీయకే, ఇంటికాన్నే ఉంచు. సరే అమ్మ అమ్మ నేను ఆడుకుంటా. ఇంట్లో ఆడుకోపో. అవతల ఆడుకుంటా. ఎవరి జోలుకోను. ఎవరు చదువుకోవా మరి? పోను. ఎవ్వరు జోలుకోకు మరి, నాన్నతో కొడతాడు. పొయ్యి అంగి మర్చుకొని ఆడుకోపో. మా అమ్మ మంచిది. ఈ సార్ నన్ను మస్తు సార్లు కొట్టిండు. ఇవాళ ఈ సార్ పని అయినట్టే. దాసాద్దా ఇవాళ నీ సైకిల్ పని నీ పని అయినట్టే. అడ్డమడ్డావా సార్? భూమి మీద అంబాడుతున్నా చూసుకుంటేనే అడ్డం పడ్డావా సార్ అంటాను. ఈసారి కోపం బాగా. ఇది రమేష్ గారి పనే ఉన్నట్టుంది. అబ్బా రమేష్ గా ఓరి పోడా, తీట పోడా, ఆగు.
నీకు దొరుకుతుందా? అబ్బా ముద్దుకు ముద్దే ఉన్నాడు. అరే బాగా పలిచినావు కదా. నువ్వు నాకేమన్నా తిండి పెడుతున్నావురా? ఆగుబే ఆగు. నీకు దొరుకుతుందా? మల్లిగా ఓరి మల్లిగా ఏందే పెద్దనాయన? అబ్బో ముసలోడు ఇంటికి వచ్చింది కదా. ఏందే పెద్దనాయన ఇటు వచ్చినావు దా ఇంట్లో దగ్గర. ఏమిటా కచ్చుడు ఏమప్పో ఏం కొడుకును కన్నారా? అయ్యో ఏమైందే? మా పొరడు గిట్ల ఏమన్నా అన్నాడా ఏంది? ఇంత భయం లేదు మన లేదు, ఊరందరినీ పరిచయం చెప్తాడు. లేక లేక ఉట్టి నేను గావరం చేస్తే లేని పొన్నులు దేవట. అరే తినే కాడ తాయి కాడ గౌరవం, ఇవేం పిచ్చి పనులరా? పెద్దనాయన ఏమనుకోకే, కొద్దిగా ఏమనుకో. అరే ఏమనుకోక ఏందిరా? తాత అంటాడు కోసి విక్తాడు, తాత అంటాడు కోసి విక్తాడు. అరే ఈ తువ్వంటి రావాలంటే భయం అవుతుంది నాకు. నువ్వేమనుకోక పెద్దనాయన, ఇలా వన్ సాపని రాకినట్టు రాక్తా, వన్ దౌడ చెక్కిలు ఇరగొడతా. నువ్వేమనుకోకే. వాని కొడితే మారర్రా, రోజు బడికి తోలుండ్రి. ఇన్ని బొమ్మలు కొనిరా, బడికి పోతే చదువు వస్తుంది, బొమ్మలతో ఆడుకుంటే ఈ పిచ్చి పనులని మర్చిపోతారా? ఇక గట్లనే ఎత్తిన పెద్దనాయన, నువ్వైతే ఏమనుకోకు, ఇక నువ్వేం మనసులో పెట్టుకోకు. అరే రమేష్గా ఆవు కొడుకనే అత్తన్నా. ఈ బొమ్మలతో ఆడుకో, ఎవరి జోలుకోకపోడా. పోను పోను. బొక్కలు బొక్కలు ఇస్తా, మళ్ళా చాప పొట్లు వేసినట్లు లేవాలి. అబ్బకి మంచుకుంది, ఇవన్నీ ఏమద్దు. ఇక దీంతోనే ఆడుకుంటా. ఎక్కే బడకాలు ఎక్కుర్రి, దిగే బడకాలు దిగురి. ఆటో ఎక్కువసేపు ఆగది. ఎక్కే బడకాలు ఎక్కుర్రి, దిగే బడకాలు దిగురి. ఆటో ఎక్కువసేపు ఆగది. పోతాను 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 పోతాను. అబ్బా బొమ్మలతో ఆడుకొని మాట్లాడి మర్చిపోతావంటే మళ్ళా మొదటికి వచ్చినావురా. నీకు బొమ్మలద్దేం వద్దు, ఆటపైన పెడతా. అబ్బ కొడుకో జాగ్రత్త. నమస్కారం సార్. నమస్తే. కూర్చోండి. ఇగో సారా చెండ్లే, సారా చెండ్లే. ఏంటి సార్ గిట్లా వచ్చారు? మీ అబ్బాయిని ఎందుకు తోలుస్తారు బడికి? నేను అందుకే వచ్చిన. ఈ కాంచెలు రోజు తోలుతాం సార్. ఎప్పుడు వచ్చినా అదే మాట చెప్తాను. తోలిస్తాం సారు. నువ్వు అమాసకోసారి పుణ్యానికోసారి తోలితే ఏం చదువుతుంది? ఈ కాంచెలు రోజు తోలుతాం సార్. ఊరంతా మీ ఓన్ గురించే మాట్లాడుకుంటారు. ఊరంతా మావాడు తెలుసు కదా సార్, గందుకే మాట్లాడుకుంటారు. ఇప్పటి నుంచి అయినా రోజు బడికి తోలింది? లేదు సార్, ఈ కాంచెలు రోజు తోలుతాం సార్. ఎటువంటి ఇప్పుడు లేడా? ఎటువైందే? దుకాణలకు వేయండు. పిపరెంట్ కొనుకొచ్చుకుంటా అంటే నేను వెళ్ళిన. ఇప్పటి నుంచి రోజు తోలని మరి బడికి తోలుతాం సార్, రోజు తోలుతాం. పోరి పంపిస్తాం సార్, రోజు పంపిస్తాం. పంపిస్తాం సార్. ఇక నేనే తీసుకొచ్చి బల్ల దించిపోతా. మంచిది. అరే రమేష్ దారా, ఇక సార్ వేయండి దా, ఆడుకోకూడక. ఇక నేను వండుకుంటా లేకపోయినా. లక్ష్మి, ఓ లక్ష్మి, ఆగో ఇంట్లో ఉన్నదా లేదా? ఇది గిన్నెని మంచినీళ్ళు. ఏమోరడాది మెల్ల విలువరాదా? ఇగో నోటి నిండా లక్ష్మి అని వెళ్తే నీకు ఓరినట్టు కనిపిస్తానా? కోయిల వాడినట్టున్నది. ఇవి రంజన్లే కావా? బిందెలే ఏవో ఓటి తాగు. రంజన్ కొనుక్కొస్తే రంజన్లో పోయలేదు ఏంది? అవ్వా ఈ పూరంతో గోసేపాడైన ఊళ్ళో లొల్లన్నీ తీసుకొచ్చి తలకాయ ఎంత ఖరాబ్ చేస్తాడు. ఎట్లా మారుతాడో.
అప్పుడేమో పిల్లలు లేరని బాధపడుతుంది, వీడేమో లేక లేక పుట్టిండని గౌరవం చేస్తే లేనిపోని లొల్లులు తీసుకురావట్టే వీడు. గౌరవం చేయకంటే తిన్నావా? ఎవరైనా కొట్టచ్చినా సంబరపడుతుంది, తిట్టచ్చినా సంబరపడుతుంది. అట్లా చేయొద్దు బిడ్డ అని ఎప్పుడన్నా చెప్పినావా? నన్ను అంటానావు కానీ మరి నువ్వేనా నన్ను చెప్పినావానే అట్లా ఏది కొడక అని? వీళ్ళేందో లొల్లి పెట్టుకుంటారు, ఎందులో లొల్లి పెట్టుకుంటారు బాగా. ఏం లొల్లి మీది? ఏం చెప్పంటావు కనకక్క? పోరంతో లేనిపోని గోసైతుంది. అడుగు కనకక్క, గోస ఎందుకైతుందో అడుగు, దాన్ని అడుగు. నేను ఒక మాట అంట, మీరిద్దరు ఏమనుకోవద్దు. మీరు పొలగాని ముందట తిట్టుకున్నాడు మంచిదా? అవి నేర్చుకుంటాండు మందిని అంటాడు. ఆ పొలగాని ముంగట మీరు లొల్లి పెట్టుకోకుర్రి. ఏమో కనకక్క, మరి రాత ఎట్లుంటే గట్లయితుంది. అవు గాని ఎందుకు వచ్చినావు కనకక్క? రేపు పత్తి కలవత్తావని వచ్చిన. రేపా? అత్త. సరే. అబ్బా ఓడా కళ్ళు కనిపించలేవురా? అబ్బా దెబ్బ దాకి పాడే, నరానికి దాకినట్టున్నది, ఉబ్బింది పో. కళ్ళు కనిపించలేవురా పోడా, బొక్కకు దాకినట్టున్నది. అబ్బా ఎవరినేమన్నా అన్నావా? ఎవరినేమనిలే, ఎవరి జోలికోకు పోను. మళ్ళీ ఎవరినన్నా కొట్టినవి తిట్టినావని తెలిసింది అనుకో, సాపపొట్లు వేసినట్లు ఎత్తది బిడ్డ. నాకు కిరువు తిరిగితే మళ్ళీగా నా సంగతి నీకు తెలియదు బిడ్డ. సాల్తీ తిడితే కొడితే మారుతారా పిల్లగాళ్ళు? నడువేందు కట్టేవే నువ్వు? ఇగో గీ గావురమే అద్దంటాను. ఇక నేను ఆడు చేసే సాటలు మంచిగానే ఉన్నాయి కానీ ఏదో బుద్ధి మాట చెప్పుకోవాలి గాని. బుద్ధి మాట చెప్తే ఆడు వింటాడట, మంచి మాటతో వింటాడా? 4 జరితేనే కానీ తెలుస్తుంది దానికి. బిడ్డ సాపపొట్లు వేసినట్లు లేవాలి, ఏమనుకుంటానో నువ్వు? ఇవాళ లేవాలని ఇంటికి రావాలి, నీ సంగతి తెలుస్తుంది నాకు. నాన్న ఏందిరా? నీకాంచెలు ఎవ్వల జోలుకోను, ఎవలని తిట్ట, ఎవలం గొట్ట. నాన్న గా ఆటో ఇయ్యవా? ఆడుకుంటా. నాకు కావాల్సింది గదే కాదురా, నువ్వు ఎవరైనా తిట్టకుండా ఎవరైనా కొట్టకుండా మంచుకుంటే గంతకంటే నాకేం కావాలి? ఆడుకో కానీ ఇక మంచిగా ఆడుకో బిడ్డ. ఇక మంచిగా ఆడుకో, ఎవరినేమో నాకు మంచిగా ఆడుకో కొడుక. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగదు. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. నా కొడుకు మారిండిపో. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఇవ్వరకే ఓ బాటకావు కాబట్టి నా ఆటో అటుకు మీద 3 రోజులున్నది.